చంద్రబాబు నాయుడు గారు ఎక్కి అంటే కూటమి గవర్నమెంట్ ముగ్గురు కలిసి పోటీ చేశారు. పవన్ కళ్యాణ్, బీజేపీ, చంద్రబాబు నాయుడు. సంవత్సరం దాటింది. పరిపాలన మీకు తెలిసిన పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? బాగుంటుందండి, బాగుంటుంది. మంచిగా చేస్తున్నంటారా? మంచిగా చేస్తుంటారు. ఇంకా పరిపాలన 100 ఏళ్ళు ఉండాలి. వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తారా? ముగ్గురు కలిసి ముగ్గురు కలవాలి, ఇంకా కలవాలి. కూటమి ప్రభుత్వం 100 ఏళ్ళు 1000 ఏళ్ళు ఎవరు జిల్లాల బాగుందంటారు? బాగుంది. నేనైతే వాళ్ళ తరపున అమరావతికి రాజధాని కడతారంటారా? కడతారు. నేను నా బియ్యం అమ్ముకున్నాను, ఇస్తావు 1000 రూపాయలు. రాజధాని ఏది అమరావతి నిర్మాణానికి 1000 రూపాయలు ఇస్తానండి. 1000 రూపాయలు ఇస్తారా? నేను కూలిపోతున్నా. నా పేరు గూలొచ్చిను. ఏం చేస్తారండి మీరు? మేమంతా వ్యవసాయం కూలిపోతామండి. వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు అంత జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నాడండి. ఆయన జగన్మోహన్ రెడ్డి తప్పండి. అవి మొత్తం పాద నాటక వాళ్ళ నాయన కరెక్ట్ కానీ వాడు కరెక్ట్ కాదు. వాడు తప్పండి. 3 రాజధానులు అంటే జనాలు 3 కాదు, మొత్తం ముగ్గురు కానీ మొత్తం దొంగ పాలన. ఎవరిది? జగన్ గారిదా? అందుకని ఓడిపోయింది అంటారా? అసలు 152 సీట్లు ఇస్తారు పోతారు. రేపు ఓడతారో పోతే తప్పులండి. జనం తీర్పదండి. అంటే 152 సీట్లు వచ్చి 11 వచ్చినాయండి. మరి 11 కూడా రావు ఈసారి. అసలు ఆయన ఓడిపోతారు. ఆయన మీద మేమే పోటీ చేస్తాం ఈసారి. జగన్ మీద. ఎందుకండి ఇప్పుడు కూడా ప్రసాద్ తిరుక్కుంటా ఈసారి కూడా మంది నేను వస్తాను మళ్ళీ. ఇప్పుడు రప్ప గిప్ప గిప్ప మేము కూడా తిప్పుతాం, కానీ జనం చేతుల పని అండి. నేను చెప్పేది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు అందరూ జనం చేతుల పని అది. కానీ ఒకళ్ళని తిట్టకూడదు, తిట్టబడకూడదు. రప్ప అంటున్నారు. యాడిపోయినా అదే అంటున్నారు. రప్ప అంటే ఆ రప్ప అయిపోతాడులే. కానీ మొత్తానికి అయితే ఆంధ్ర పరిపాలన బాగుందని తెలిసిందా? ఆంధ్ర తెలంగాణ మొత్తం 2 కళ్ళ చూస్తుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, వీళ్ళందరూ మా బ్యాచ్ మంచి కుదిరింది. పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సరే కొత్త పథకం అన్నా క్యాంటీన్లు అని సార్, కొత్తగా అన్నా క్యాంటీన్లు పెడుతుంది. 5 రూపాయలకి భోజనం అని. తర్వాత ఫ్రీ బస్ వస్తుంది. తర్వాత పింఛన్ అంటే 1 తారీఖే 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు. మరి ఎలా ఉందంటారు? బాగుందండి. మా దగ్గరనే కొద్దిగా కష్టంగా ఉందండి. పింఛనా? ఇప్పుడు పింఛన్ వాళ్ళు చెప్పిన మాట తప్పుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అయితే సరే ఏదో చంద్రబాబు వత్తని అంటుండు, కానీ ఆయన ఏదో కాంగ్రెస్ మెజర్స్ లాగానే పోతుండు. ఇప్పుడు కేసీఆర్ని తిట్టుకుంటూ ఆయన బతుకుతుండు తప్ప ఆయన చేసేది ఏమి లేదు. ఆయన కూడా 4 ఏళ్ళు ఫ్రీ బస్ అంటే ఇప్పుడు బాబు గారు ఆయన మెదడుగా తెలుసు. అంటే డబ్బులు మళ్ళీ రాబడతారా? అంటే ఇప్పుడు ఫ్రీగా పెడతాడు, అవసరమైతే దాని లోటుపాటు పూడుస్తారంట. ఆయన హోదా ఉందండి. ఆయన ఏదైనా చేస్తారు, కానీ జనం మీద బండి లోటు పన్నీడు అంటారా? మరి ఎక్కడ పడుతుంది? ఏమన్నా జనం మీద జనం పడుతుందండి. పడుతుందా? పడుతుంది. రేట్లు పెరిగినాయా? రేట్లు పెరిగి బస్సు రేటు పెరిగింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గరిడపల్లి పోవాలి, నుంచి గరిడపల్లి మిరాడ పోవాలంటే 50 రూపాయలు 60 రూపాయలు పడుతుంది లోడ్. 5 రూపాయలకి అన్నకండి ఎలా ఉందంటారు? సూపర్ నేను తిరుపతి పోయినట్టు ఉంటుంది. నేను తినకపోయినా మా వాళ్ళు తింటారు ఆంధ్రలో. అట్నే తెలంగాణ కూడా పెట్టాలని, కానీ మా పార్టీ ఇక్కడ నడిపేయాలని ఉంది, కానీ ఇప్పుడు మా దగ్గర ఎట్టుంటుందో చూద్దాం. భోజనం బాగుంది అంటున్నారా? అన్నకండి సూపర్. నేను కూడా ఆంధ్రలో వచ్చిందండి. మా తినాలి, మా చుట్టాలు అక్కడ చెప్పా మా వాళ్ళు మంచుకున్నాం. బాగుందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళకి నేను తెలుసుకోవాలి. నాకు దేవుడు అండి. అంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనేనండి? హైదరాబాద్ ఎన్టీ రామారావు ఆయన చేసిన డెవలప్ అయింది. ఎవరు చేయాలి అలా? మరి ఇప్పుడు అమరావతి కూడా అయిద్ది అంటారు? అమరావతి ఖచ్చితంగా అయితే నా వంతు నేనైతే 1000 రూపాయలు ఇస్తానండి ఫ్రీగా. అమరావతి నిర్మాణానికి నువ్వే రావాలి, నేను మాట్లాడతా. ఓకే అండి. ఇచ్చేటప్పుడు మళ్ళీ మీ కాడికి వస్తాం. అమౌంట్ తీసుకుని మనం అక్కడ చెప్తాం. నేను చెప్పండి నా పేరు మీద ఇంత. మేము లేబర్ మేము ఇష్ట వాళ్ళం. గూగుల్ వచ్చి నేను ఆల్రెడీ అమరావతి నిర్మాణానికి అకౌంట్ నెంబర్లు ఇవన్నీ ఉన్నాయండి. నేను చెప్తాను. అవి ఇంటికి వస్తారా? చెప్తా. ఇప్పుడు కాదులేండి, ఒకసారి వద్దాలి మళ్ళీ. అమరావతికి అయితే మేము తుళ్ళూరులో మా ఊళ్ళు మా తాతలు మేము జొన్నలు పోయిపోయానండి. తర్వాత గుడివాడ దగ్గర దొండపాడ ఉంది. అక్కడ కోతలకు వచ్చిన మా నాయన నేను చిన్నప్పుడు వచ్చిన పని చేసేవాడు. అదే మాకు సాక్షి. ఆంధ్ర అంటే మా ఇంటి దేవుడు దైవం కూడా. మేము రాజశేఖర రెడ్డి అదంతా ఎన్టీఆర్ తిరిగిన ఏరియా కండి. గుడివాడ మాకే ఇక్కడ కూడా వచ్చాడండి. మేము పేడ మూసుకుంటా ఊరికా. ఇటు కూడా వచ్చాడు సీనియర్ ఎన్టీఆర్. ఇక్కడ కొక్కిరిలో దవాఖానా ఓపెన్ చేసాడండి. సూపర్ మనిషి అండి. వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాన్ని గురించి మాట్లాడుతున్నా. నందమూరి కుటుంబం నుంచి ఒకళ్ళ కుటుంబం గురించి మాట్లాడిన ప్రాణం తెగుద్దండి. ఒకళ్ళని కింకపరచొద్దు. అప్పుడు పోయారు మీరు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏం పోయారా గుడివాడ సైడ్? ఇప్పుడు నేను పోలేకపోతున్నా, చేత కావట్లేదు. రోడ్లు వేస్తున్నారని తెలిసిందన్న. రోడ్లు వేయటం కానీ మేము ఈ టీవీలో చూస్తామండి. టీవీ చూస్తారు, న్యూస్ ఫాలో అవుతున్నారు. అయితే వార్తలు బాగా చూస్తారు. వార్తలే మాకు టీవీ 9, తర్వాత
మన ఆంధ్ర టీవీలే చూస్తానండి. అన్ని చూస్తారు, రాజకీయం బాగా చూస్తారు. ఇది రాజకీయం అంటే ఇప్పుడు జగన్ టీవీ అయితే బంద్ చేస్తానండి. మనం చూడండి చెప్పులేస్తాను అనిపిస్తుంది. ఎందుకండి అంత కోపం, ఎందుకంటే ఏరోని వారవాయి అంటే అలా పరిపాలన మారాలంటారు. ఆయన మనిషి కూడా కరెక్టే కావచ్చు, కానీ వాళ్ళు వెనకాల బ్యాచ్ అంతా దొంగ బ్యాచ్ అండి. ఆయన ఓడిపోవడం కారణం వెనకోళ్ళు అంటారా? కరెక్ట్, ఆయన కూడా లోపం ఉంది. ఈ కాదంటలే, ఆయన సిమెంట్ కట్టలు పెంచుకోండి, ఏదైనా పెంచుకోండి, ఉసుకే పెంచుకోండి, కానీ ఆయన తిన్నది ఇప్పుడు ప్రీ యూస్కండ్ కంటే ఆంధ్రాలో తెలుసా ఫుల్. మేము కూడా మేము ఇల్లు కట్టి వస్తే మేము ఈసారి మేము మళ్ళీ మాకు ఇక్కడ కుటుంబం ఇస్తే మేము ఇల్లు కట్టియాలండి. ఏట్లే ఇక్కడ ఇల్లు ఇట్లేదు, ఉత్తకుమారెడ్డి ఏదేదో కప్పుతుండాడు కానీ చేయలేదు, పుచ్చలేదు. సరే అండి, ఓకే. మొత్తానికైతే అమరావతి కడతాడు, మీరు కూడా మీ వంతు సహాయం చేస్తారు. మా వంతు తుళ్ళూరు గురించి, దొండపాడు గురించి చేస్తానండి. తుళ్ళూరు దొండపాడు గురించి చేస్తారు వాళ్ళ ప్రజానికి తరపున మొత్తం.